పోలవరం నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితులను ఆదుకోవటం కూడా అంత ముఖ్యమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. 2017లో నిర్వాసితులకు 800 కోట్ల రూపాయలిచ్చి నేడు మరో 1000 కోట్లు సీఎం చంద్రబాబు పంపిణీ చేశారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క పునరావాస కాలనీ కూడా నిర్మించలేదని, బిల్లు చెల్లింపులు చేయలేదని విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ నిర్వాసితులను పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో తమను తెలంగాణలో కలపమని రోడ్డెక్కిన నిర్వాసితులు నేడు పరిహారం అందటంతో ఊరూరా సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ఎలమంచిలి మండలంలో బాడవ, ఏనువల్లంక, కలగంపొడి, చించినాడ ఇట్లా 5-6 గ్రామాలకి ఈవేళ 1,75,00,000 రూపాయలు అక్షరాల ఈవేళ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ నిధులు మంజూరు చేయడం జరిగింది. త్రాగునీరు కొరత కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కూడా, సురక్షితమైన త్రాగునీరు అందనటువంటి స్థితి కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మరి మేము ఇచ్చినటువంటి నిధులను కూడా ఆ రోజు రద్దు చేసినటువంటి పరిస్థితి గత పాలనలో. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఆ రోజు నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 800 కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లా కేటాయించాం. అందులో 69 కోట్ల రూపాయలు మన పాలకొల్లు నియోజకవర్గానికి కేటాయించాం. మెగా వాళ్ళకి టెండర్స్ వచ్చి వర్క్ అగ్రిమెంట్ అయింది, పనులు ప్రారంభమై ప్రభుత్వం మారిన తర్వాత వాటిని రద్దు చేసేశారు. దాని పర్యవసనం ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటువంటి నీళ్లు కల్లాపేసుకోవడానికి, మొక్కలకు నీళ్లు వేసుకోవడానికి తప్ప త్రాగడానికి ఉపయోగపడతారు. ఈవేళ ఏదైతే జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మరి యలమంచిలి మండలంలో మరి రద్దయినటువంటి స్థితిలో కూడా వాటిని కూడా పునరుద్ధరించాలని చెప్పి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళతో కూడా మాట్లాడి ఈ యలమంచిలి మండలానికి కూడా ప్రాధాన్యతనిచ్చి ఆ డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే పక్కనే గోదావరి ఉంది కానీ తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి ఈ మండలం మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.